ఇజ్రాయెల్ 3 నెలల క్రితం ఇది ప్లాన్ చేసింది అన్నటువంటిది తాజాగా అంతర్జాతీయ మీడియా అంచనా. తైవాన్కి సంబంధించి ఈ పేజర్లు అమ్మేటటువంటి సంస్థ వాళ్ళకి ఇదివరకటి రోజుల్లో అయితే పేజర్లు తయారు చేసే సంస్థలోనే బ్యాటరీలు అవన్నీ కూడా సప్లై ఉండేది. అయితే తర్వాత కాలంలో అందులో ఉన్నటువంటి ఈ కరోనా టైం ఇంపాక్టో ఏమో తెలియదు కానీ బ్యాటరీలు వేరే సంస్థ నుంచి కొనుగోలు చేయటం ప్రారంభించారట. బ్యాటరీల్లో సగం బ్యాటరీలో పేలుడు పదార్థం కూరి ఆ పేలుడు పదార్థాన్ని మామూలుగా అయితే ఆ పేలుడు పదార్థం ఏం పేలదు, అది బ్యాటరీ మామూలుగానే పనిచేస్తుంది. అయితే ఒక పర్టిక్యులర్ ఫ్రీక్వెన్సీలో రేడియో సిగ్నల్ వదిలినప్పుడు మాత్రమే ఆ బ్యాటరీలు పేలుతాయి. అవి బాంబుల్లాగా పేలుతాయి. ఇట్లాంటి కమ్యూనికేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకసారి ఈజీగా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే చంద్రబాబు గారి మీదన అప్పట్లో మందు పాత్ర పేలుడు ఉంది కదా, దానికి ముందు అది నేలలో నిక్షేపం చేసేశారు మందు పాత్ర. దానిపైన కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది ప్రయాణించి ఉంటారు. అప్పుడెప్పుడూ లేదు. కరెక్ట్గా బాబు గారిని టార్గెట్ చేసినప్పుడు ఆ వాటి డివైజ్ని పేలేటట్టు ప్లాన్ చేశారు. అంటే అప్పుడు రెస్పాన్స్ సిస్టమ్ని వాళ్ళు వాడారనమాట. అట్లాగే ఇప్పుడు బ్యాటరీలకు సంబంధించిన ఒక ఫ్రీక్వెన్సీని సెట్ చేసుకుని కరెక్ట్గా అందరి దగ్గర ఉన్న టైంలో పేల్చారు. ఇది ఇప్పుడు ప్రపంచమంతా ఆశ్చర్యపోయేటటువంటిది. అంటే పేజర్లు అనేది మనం వాడటం లేదు ఎవరం, అలాంటి ఓల్డ్ మోడల్ అయినటువంటి పేజర్ని తీవ్రవాదులు వాడుతుండటం, దాన్ని ఇజ్రాయెల్ జాగ్రత్తగా స్కెచ్ చేసి దాన్నే పేలుడు పదార్థం కింద మార్చడం అన్నటువంటిదే ఇప్పుడు ప్రపంచమంతా బెత్తరపోయి చూస్తున్నటువంటి అంశం.